తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు ఉదయం వటపత్ర సాయి, సాయంత్రం హంసవాహన అలంకార సేవలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నరసింహుడు దర్శనమిచ్చాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజున ఉదయం వటపత్ర సాయి, సాయంత్రం హంసవాహన అలంకరణ సేవలలో తిరుమాడ వీధులలో తిరుగుతూ భక్తులకు నరసింహుడు దర్శనమిచ్చాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి అలంకరణ, వాహన సేవలు, ప్రధాన ఆలయాల్లో స్వామివారికి నిత్య ఆరాధనలు, అనంతరం పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారిని ఉదయం వటపత్ర సాయి విహరింపజేశాయి. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరులో స్వామివారు మాడ వీధులలో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. ఈ రోజు రాత్రి హంసవాహన అలంకరణ సేవపై భక్తులకు నరసింహుడు దర్శనమివ్వనున్నాడు. ఈ నెల 24న స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్ల మహోత్సవం, 25న నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం, 26వ తారీఖు దివ్య విమాన రథోత్సవం, 28 తేదీన అష్టోత్తర శతకాటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి అని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. समाने अहन्तिरावत्यगोहनातिरद्य यज्ञं मदो नाम मिक्षतम् तस्माचापतीरुषो अश्विना युवं दोषास्तम् वां सूर्येतारो हत्रथम् तिर्नो अश्विना दिव्यानि भेषजास्त्रिप्पा సహేత అని చెప్పేసి వ్యాకరణం చెప్తుంది. ఎప్పుడు కూడా ఓం అన్నప్పుడు మళ్ళీ చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఒక వలయాకారంలో ఉండేటువంటి వాడిని. సమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా
కనులార పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనరసింహ స్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వదనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం. స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈ రోజు మనకు సన్నివేశాలను చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాల ముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. భక్తులందరూ కూడా ఈ యొక్క బాలముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక. స్వస్తి. ఇవి బులెటిన్.